మనతో మాట్లాడడానికి బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, 2 రోజులు దీక్ష చేసినా కూడా ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నుంచి ఎట్లాంటి హామీ లేదు, స్పందన రాలేదు. మీ భవిష్యత్ కార్యాచరణ ఏం చేస్తబోతున్నారు? తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థుల ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం కొనసాగిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఈ విద్యార్థుల కోసం నిలబడి వారి పక్షాన పోరాటం చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా వీరి వెంట మేము నిలబడతామని తెలియజేస్తాం. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మీ డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా దీక్ష చేశారు, వీళ్ళు ఉన్న అంతర్గత కలహాలను డైవర్ట్ చేయడానికే ఏదో ఒక దీక్ష డ్రామా ఆడుతారు అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ మంత్రి చెప్తా ఉన్నారు. అంతర్గత కలహాలు ఏ పార్టీలు ఉన్నాయో జనాలు గమనిస్తూ ఉన్నారు. ముందు ఆ కొండా సురేఖ గారి గురించి, ఆ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి, అనేక మంది వాళ్ళ ఎమ్మెల్యేలు మినిస్టర్ల గురించి ఉన్నటువంటి సఖ్యతని వాళ్ళు చూసుకోమనండి. ఈరోజు ప్రజల పక్షాన్ని మేము మాట్లాడుతూ ఉంటే దానికి సమాధానం చెప్పాల్సింది పోయి దాటవేసే ధోరణి ఈ ప్రభుత్వం చూపిస్తూ ఉన్నది. ఈరోజు అనేకమైనటువంటి అంశాలు, రైతు సమస్యలు అయితేనేమి, విద్యార్థి సమస్యలు అయితేనేమి, మహిళలకు ఇచ్చిన హామీలు అయితేనేమి, 6 గ్యారంటీలు అయితేనేమి, ఈరోజు దాదాపు 15,000 కోట్ల రూపాయలు, దాదాపు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యంతో ఆడుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎప్పటి లోపల ఫీ రియంబర్స్మెంట్ చెల్లిస్తారో దానికి సమాధానం చెప్పాలని మేము కోరుతా ఉన్నాం. అంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకురాకుండా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పోరాడుతున్నారు? మీ ఎంపీలు కూడా అక్కడ నుంచి నిధులు తీసుకురావచ్చు కదా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. యూపీఏ ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చినాయో, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చినాయో దానికి ఓపెన్ డిబేట్కి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటున్న సంగతి యావత్ తెలంగాణ జనానికి తెలుసు. వారు కేవలం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ వారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వేలాది పాఠశాలలలో తాగడానికి నీళ్లు లేవు, మరుగుదొడ్లు లేవు, కనీస సౌకర్యాలు లేవు, యూనివర్సిటీలలో ప్రొఫెసర్స్ లేరు. ట్రిపుల్ ఐటీలు కట్టినారు. ట్రిపుల్ ఐటీలో 35 మంది ప్రొఫెసర్లకు ఒక్క ప్రొఫెసర్ కూడా లేడు. 222 మంది మరి లెక్చరర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లకు గాను ఈరోజు అక్కడ ఉన్నది 19 మంది. ఈరోజు దాదాపు 250 కోట్ల రూపాయలు ఉమ్మడి రాష్ట్రంలో ఖర్చు పెడితే ఈరోజు 40 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెడతా ఉన్నారు. 250 కోట్లకు బదులు 40 కోట్లు ఖర్చు పెట్టి 9,000 మంది విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు సమాధానం ముందు చెప్పాలా. రేవంత్ రెడ్డి కేవలం ఈరోజు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో ఆటలాడుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తామని తెలియజేస్తాం. సెప్టెంబర్ 7 నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ఉండబోతున్నాయి. దాంట్లో మీ స్టాండ్ ఏ విధంగా అవుతుంది, ఏమేమి అంశాలు లేవుతున్నాయి? ఈ ఫీ రియంబర్స్మెంట్తో పాటు ఈరోజు ధరణి మీద ఫోరెన్సిక్ ఆడిట్ ఎందుకు బయటపెట్టలేదు, అంతేకాకుండా భూభారతి పేరు మీద ఏ రకంగా భూభారతి చేస్తూ ఉన్నారు, ఈ అంశాల మీద ఖచ్చితంగా మాట్లాడతాం. అయితే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించే వరకు విద్యార్థులకు అన్ని రకాల ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే వరకు కూడా బీజేపీ ప్రభుత్వం విద్యార్థులకు అండగా ఉంటుందని చెప్తాను. అట్లాగే రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ అంశంతో పాటు కూడా 22A కింద ఏదైతే నిషేధిత జాబితాలో ప్రైవేటు భూములు ఉంటాయో వాటి అన్నిటిపైన కూడా మేము అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పేసి కూడా బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వం అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరామెన్ ప్రవీణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.